హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా రాయలసీమ ఫేమస్ రెసిపీ అండి ఉల్లిగడ్డ కారం. ఈ ఉల్లిగడ్డ కారం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ కోసం 4 ఉల్లిగడ్డలని తీసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా కొబ్బరిని తీసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ ఉల్లిగడ్డ కారంని చేసుకోవచ్చండి. కూరలో ఏం లేనప్పుడు ఇలాగా 4 ఉల్లిగడ్డలతో ఈ కారంని ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత టేస్టీ అయితే ఉంటుంది. చూడండి, ఉల్లిపాయల్ని ఇలాగా లావుగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా ఏం అవసరం లేదండి, మనం రోట్లో దంచుతాం కాబట్టి లావు పీసెస్ అయినా సరిపోతుంది. ఫస్ట్ రోట్లోకి కొద్దిగా కొబ్బరిని వేసుకొని దంచుకోవాలి. చూడండి, కొబ్బరి మెదిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఉప్పుని అలాగే కారంని వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డల్ని కూడా వేసుకొని దంచుకోవాలి. రోలు లేని వారు మిక్సీకైనా చేసుకోవచ్చండి. కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ అయితే చేసుకోవాలి. రోట్లో వేస్తేనే మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఈ ఉల్లిగడ్డ కారం. మామూలుగా రాయలసీమలో దోశలు కూడా ఈ ఉల్లిగడ్డ కారాన్ని అయితే పట్టిస్తారండి. అది వేరే విధంగా అండి చేసేది, ఈ ప్రాసెస్ కాదు, దానికి వేరే ప్రాసెస్ అండి. ఆ రెసిపీ కూడా నేను మరొక వీడియోలో మీకు షేర్ చేస్తానండి. చూడండి, ఇలాగా కచ్చాపచ్చగా చట్నీని దంచుకుంటూ ఉండాలండి. మెత్తగా చేస్తే బాగోదు, కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుందండి ఈ కారం. చూడండి, కారం మెదిగిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి ఉల్లిగడ్డ కారాన్ని తీసుకోవాలి. చూడండి, ఇలాగా తీసుకున్న కారం ఇప్పుడు పోపుని పెట్టుకోవాలండి. చూడండి, పోపు కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి 6 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు 2 ఎండుమిర్చిలని వేసుకోవాలి, అలాగే కరివేపాకుని వేసి ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డ కారంని వేసుకొని ఒక 2 నిమిషాల సేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో ఉల్లిగడ్డ కారం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, ఉల్లిగడ్డ కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.